తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా విప్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ను అధిష్టానం నిర్ణయించింది. సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మేరిగా మురళీధర్ తెలిపారు. గూడూరులో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని పనిచేస్తామన్నారు. ఏపీలో మరోసారి జగన్ సర్కార్ వస్తుందంటున్న వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మురళీధర్తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. దాదాపు వారం రోజుల పాటుగా తీవ్ర ఉత్కంఠతకు తెరదించుతూ విధేయతకు పెద్దపీట వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గూడూరు రిజర్వ్డ్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పార్టీ విప్ ఎమ్మెల్సీ మేరిగా మురళిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇన్ఛార్జిగా మరోసారి ఎన్నికలకు ముందు మేరిగా మురళి బాధ్యతలు తీసుకున్న వేళ భవిష్యత్తులో ఎలాంటి ముందుకు పోబోతున్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో కూడా మీరు దాదాపు 10 ఏళ్లుగా కూడా పార్టీకి విధేయులుగా పార్టీ అడుగుజాడల్లో అధినేత అడుగుజాడల్లో నడుస్తూ వచ్చినటువంటి మీకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది. దీన్ని ఎలా కొనసాగించుకోబోతున్నారు? పార్టీ అధికారంలో లేనప్పుడే నాకు గౌరవించి ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యతలు జిల్లా అధ్యక్షులుగా వారు ఇవ్వడం జరిగింది. వారి అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నా శాయశక్తుల ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్టీకి నష్టం లేకుండా ఒక మంచి వాతావరణం ఇచ్చేందుకు నేను ప్రయత్నం చేయడం జరిగిందని కూడా మనం చేస్తున్నాను. మరి ఆ ప్రయత్నంలో నా నమ్మకాన్ని ఆయన గుర్తించారు. ఒక నమ్మకస్తుడిగా నన్ను ట్రీట్ చేసి ఇక్కడ 2016లో పార్టీకి నమ్మద్రోహం జరిగింది. పార్టీకి గొంతు కోసి స్వయ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం పార్టీ మారడం జరిగింది. కష్టకాలంలో ఉన్న పార్టీని ఇంకా కష్టాల్లోకి నెట్టడం జరిగింది. నమ్మకస్తుడుగా పార్టీకి గ్యారంటీ అనుకొని నన్ను పంపించడం జరిగింది. పార్టీ నమ్మకం అనేది ఒక పాయింట్ అయితే ద్రోహం చేసిన వ్యక్తికి పార్టీకి తృణప్రాయంగా రిజైన్ చేసిన వ్యక్తికి ఆ రోజు పోటీ జరిగింది. ప్రజలు గొప్పగా మన గూడూరు చరిత్రలో లేని విధంగా మరి ఆ రోజు గొప్పగా 45,000 పైచీలకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు కూడా అదే పరిస్థితి, నమ్మకానికి నమ్మక ద్రోహానికి జరిగే పోటీనే ఉంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ రోజు ఆ నమ్మకం మరి పార్టీకి ఉపయోగపడింది. మరి పార్టీ గ్యారంటీ అనే వ్యక్తిని నేను ఈ సందర్భంగా మరి అవతల పార్టీకి మనవి చేస్తున్నాను, మీకు గ్యారంటీ అనేది ఉందా? ఆ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపిస్తేనే గ్యారంటీ అనేది లేకుండా స్వయప్రయోజనాల కోసం పార్టీ మారారు. నేను కంకణబద్ధుని పార్టీకి ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటాను తప్ప ఇంకో పొరపాటు చేయనని కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో నమ్మకానికి నమ్మక ద్రోహానికి పోటీ ఉంటుంది. మా గూడూరు ప్రజలు అవినీత్యం కలిగినటువంటి వ్యక్తిత్వమైనటువంటి ప్రజలు నమ్మకానికే పట్టం కడతారు. గతంలో పెట్టారు, ఇప్పుడు కూడా కడతారని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇవాళ గూడూరు రిజర్వ్ నియోజకవర్గం సమన్వయకర్తగా ముఖ్యంగా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ పార్టీ విప్గా ఉన్నటువంటి మేరిగా మురళి తన నాయకత్వం మీద వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. అలాగే ఇవాళ గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా సమన్వయంతో కలుపుకొని ముందుకు పోయి రానున్న ఎన్నికల్లో విజయం తప్పక సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు.